విత్తు విసిరేసి పొత్తుకు రావటం బీజేపీకి బాగా తెలుసు. అందుకే సన్నబియ్యం పంపిణీలో కేంద్రం వాటా ఉందని దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారు. కనీసం ప్రచారం చేసుకోవడానికి సిగ్గైనా ఉండాలి. మరి కేంద్రం ఇతర రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తే నీళ్లు నములుతారు తెలంగాణ బీజేపీ నేతలు. అసలు సన్నబియ్యం పంపిణీకి బీజేపీకి సంబంధం లేదు. ఇదే విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ గా చెప్పారు. కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే, అది కూడా కొందరికేనని క్లియర్ గా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే గతం కంటే 20% అదనంగా ఖర్చు చేస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఇది పేదల పట్ల కాంగ్రెస్ కున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు మంత్రి. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్దే. దేశంలో ఎక్కడా ఇలాంటి స్కీమ్ లేదు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే బీఆర్ఎస్ నేతలు, వ్యాపారులు కోట్లకు పడగలెత్తారు. 10,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తే వ్యాపారులు లాభపడ్డారు. బీఆర్ఎస్ నేతలు, వారి అనుచరులు కోటాను కోట్లు సంపాదించుకున్నారు. అందుకే సన్నబియ్యం పథకం అమలు చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. సన్నబియ్యం పంపిణీతో అక్రమాలు ఆగిపోయాయి. లబ్ధిదారులంతా క్యూ కట్టి మరీ రేషన్ షాపుల నుంచి బియ్యం తీసుకెళ్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చేసినా కడుపు నింపే పనిచేస్తారు. పేదల ఆకలి తీరుస్తారు. వారి కష్టాల్లో తోడుంటారు. అందుకే సన్న బియ్యంతో ఒక్కసారిగా యావత్ రాష్ట్రంలో పెను మార్పు వచ్చింది. మార్కెట్లో కూడా బియ్యం ధరలు తగ్గుతున్నాయంటే ఈ స్కీమ్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 2,81,00,000 మంది సన్న బియ్యం తీసుకుంటున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ అయితే 3,10,00,000కు పెరగనుంది. కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు పరిశీలన దశలో ఉన్నాయని, వాటిని త్వరలోనే ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సంక్షేమ రాజ్యం.